ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రొయ్యల పచ్చడి గురించి తెలుసుకుందాం. నేను రొయ్యల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి, అందుకనే గడ్డలా ఉంది. దీనికి సరిపడినంత సాల్ట్ వేసి మూత పెట్టేసి ఉంచుకున్నట్టయితే కాసేపటికి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు పెద్ద మంట మీద ఉంచి బాగా కలుపుకుంటూ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచాలండి. ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయాయి. ఇప్పుడు స్టవ్ మించి ఇది దింపేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనకి ఇందాక ఉడకబెట్టుకున్న రొయ్యల్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేగింది కదా, ఇందాక మనం రొయ్యలకి సరిపడినంత ఉప్పు వేసుకున్నాము. మరి గ్రేవీకి కావాలి కదా, అందుకని ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోవాలి. దీనికి సరిపడినంత గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. దీనికి గరం మసాలాకు కావాల్సిన సరుకులు ఏంటంటే జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, యాలకులు అండి. నూనె లేకుండా ఫ్రై చేసి పొడి చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు బాగా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లుల్లి పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలిపినట్లయితే వెల్లుల్లి సువాసన చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది నాన్ వెజ్ పికిల్ కనుక కారం కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు ఇది చల్లారేంత వరకు ఫ్యాన్ దగ్గర పెట్టండి. నిమ్మకాయలు రసం తీసి ఎండబెట్టుకున్న రసాన్ని నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ రసాన్ని కొంచెం ఇందులో యాడ్ చేయాలి. 1 or 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేస్తే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ నిమ్మరసం మొత్తం అంతటికి బాగా కలిసేట్టుగా కలుపుకోండి. ఇది 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. జాగ్రత్తగా తడి తగలకుండా ఒక గాజు సీసాలో వేసుకొని నిల్వ చేసుకోండి. ఇంతే, పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.